హాయ్! అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. శిల్పారామం పార్ట్ 2 అది చాలా పెద్దగుంది గదా! పార్ట్ 1, పార్ట్ 2 జేసినాము. ఇక్కడ గార్డెన్‌ది. ఈ కుండలు గూడా బాగున్నాయి. కుండలు తీసుకున్నామనమాట. కుండలు తీసుకొని చూడండి. బాగున్నాయి. ఇదే సంక్రాంతికి స్పెషల్‌గా పెట్టిరనమాట. బాగుంది చూడండి. ఎంత బాగున్నాయి అసలు. మంచిగా అనిపించినాయి అసలు. ఇది మన బోనాల స్పెషల్. బోనాల గురించి మన తెలంగాణ సంస్కృతి అంతా ఇది పిండి ఇది తయారీ విధానం అనేసి అన్నీ పెట్టిరు. వెరైటీగా మన పాతకాలం నాటి ఇండ్లు ఉంటాయి కదా, ఆ టైప్లో పాతకాలం ఇండ్లలాగా బాగున్నాయి చూడండి. ఎంత బాగున్నాయి చూడండి. ఇది కూడా బాగుంది, నచ్చింది నాకు. నేనే అందులో కొంచెం తలకాయ పెట్టేసి బాగుంది కదా, బాగా అనిపించింది. ఇదొకటి బాగుంది. ఎంత బాగుంది కదా. ఇవన్నీ నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇది కుమ్మరోళ్ళది అంటారు కదా, అది వృత్తిలో ఎవరి వృత్తి వాళ్ళది. మంచిగా డెకరేషన్ ఐటెం లాగా బాగా పెట్టిరు. మంచిగా అనిపించింది చూడండి. ఎంత బాగున్నాయి. అప్పటి కాలంలో కుండలు ఇవి కూడా బాగుంది. కుండలై ప్రతి ఒక్కటి బాగుంది. ప్రతి ఒక్కటి నచ్చినాయి నాకు అక్కడ. ఇవి మంచిగా అసలు సంక్రాంతికి అది వడ్రంగి పని అంటారు కదా, అది ఆ వృత్తులు అనమాట. మనకు కులాలను బట్టి వృత్తి ఉంటుంది కదా, ప్రతి ఒక్క వృత్తి ఉంది. బాగుంది. మంచిగా ఉంది. పెంకలిల్లు చూసారా? అప్పటి కాలం గుర్తొస్తుంది కదా, ఐరన్ చేస్తుంది. అసలు ఎంత బాగుందో. ఇది ఇత్తడి సామాన్ది రెడీ చేస్తారు కదా, వాళ్ళది. బాగా అనిపించింది చూడండి. మంచిగా ఉంది కదా, బాగుంది. అసలు వాళ్ళు మనుషుల్లాగానే అనిపించింది. కొండపల్లి బొమ్మలది రెడీ చేసేది. కొండపల్లి బొమ్మలది బాగుంది. అది కూడా అసలు మనుషులు కూర్చున్నట్టే కూర్చున్నారు మంచిగా. అది బాగా రెడీ చేసిర్రు ఆ గుడిసెలు అవి. మనం అప్పుడు కాలంలో ఉంటుండే కదా, ఈ టైపే. అసలు అప్పుడు ఎంత బాగుంటుండే. సేమ్ ఇదే ప్రశాంతమైన వాతావరణం. బాగుంది కదా. ఒక ఆమె జడేస్తుంది, అది కూడా బొమ్మలాగా. ఇవన్నీ మంచిగా అనిపించింది. బాగున్నాయి చూడండి. ఎంత బాగున్నాయో. ఇదంతా నాకు దీనికోసమని నేను పార్ట్ 2 పెట్టిన. ప్రతి బొమ్మ మిస్ కావద్దు అనేసి. ఇవన్నీ విగ్రహాలు చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ మంచిగా అనిపించినాయి దానికోసం. లేకపోతే నేను పార్ట్ 1లో ఏదో లాగా ఆడొక షాట్ ఇటొక షాట్ పెట్టొచ్చు కానీ, ఇవన్నీ కనిపించాలి క్లియర్గా అనేసి నేను పార్ట్ 2 పెట్టాల్సి వచ్చింది. బాగున్నాయి చూడండి. ఇది చిలకతో జ్యోతిష్యంది. మంచిగా ఉన్నాయి కదా అసలు. మనుషుల్లాగానే ఉన్నారు వాళ్ళు మొత్తం. బాగా సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేసిర్రు కదా. బాగున్నాయి. ఇది సంత. ఇది మార్కెట్ అనమాట. మార్కెట్లో కూరగాయలు ఎట్లా అమ్ముతారో అట్లా కూరగాయలు అనమాట. బాగా చూపించారు చూడండి. ఇది సంక్రాంతి రోజు మనకు సంక్రాంతి ముగ్గు ఇది వస్తారు కదా, అట్లా బాగుంది చూడండి. లోపల చీకటి ఉంది కొంచెం. లోపల కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం చీకటి ఉంది. లైటింగ్ అనేది లేదు కదా, అది సరిగ్గా అర్థమైతలేదు. అందుకని కొంచెం లోపలికి జూమ్ చేసి తీసినాం అనమాట. లోపల ఇంకొకటి ఇది సపరేట్ పెట్టిరు అనమాట. ఒక ఇల్లు లాగా పెట్టి అందులో అన్ని ఇట్లా పార్ట్గా పెట్టిరు. ఇది బాగున్నాయి చూడండి. అప్పటి కాలంలో అంతే కదా, అసలు వ్యవసాయం పోతుండే వస్తుండే, బియ్యం చేస్తుంది, వ్యవసాయానికి వెళ్ళేసి వస్తుండే. ఇంకా వంట చేసుకుంటుండే, తింటుండే, పండుకుంటుండే. పాపం వాళ్ళకి టైం ఏడుంటుండే. ఇది బాగుంది. ఇది నచ్చింది నాకు. ఇది కూడా బాగా నచ్చింది. ఎడ్లు, ఈ ఎడ్ల మంది ఎడ్లు
కుట్టడం ఇది మనిషి ఇది బాగుంది. ఇది కూడా బాగుంది. నేత ఇది తులసి కోట దగ్గర బాగుంది కదా. బాగుంది, ఎంత బాగా చేసిర్రు అసలు. ఇక్కడ నాకు మొత్తం శిల్పారామంలో అంటే నాకు ఇది చాలా బాగా అనిపించింది ఏందో. అందుకే నాకు చూడాలనిపించింది. ఇంకా శిల్పారామం అంటే ఎప్పుడు పెడతారు కదా, సంక్రాంతికి స్పెషల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా. ఇది ఇక్కడ మొత్తం ఇది మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం, ఎంత బాగుంటుంది. ఇంక ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఎడ్ల బండి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కినాం కానీ ఇయర్ ఇప్పుడు ఎక్కలేం, టైం లేదనేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కినట్టు చాలాసార్లు ఎక్కినాం ఎడ్ల బండి. ఇంట్లోనే శిల్పారామంలోనే ఎక్కినాం స్పెషల్గా. చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్కినాం కానీ ఇక్కడ కూడా అవి మేకలది అది చేస్తారు కదా, గొర్రెలు చేసే వాళ్ళు, అది అక్కడ ఇందాక బొమ్మలు చూపించింది. ఇక్కడ షిప్పింగ్ ఇవన్నీ, ఇది టికెట్ ఉంటుంది, ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో చూడండి, వాటర్ ఫాల్స్ బాగుంది. ఇది మట్టి కుండ తీసుకుంటున్నాను అనమాట, మట్టి కుండ తీసుకున్నా. నేను ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ ఐటెం మట్టి కుండలో వండుదామని, ముందు ఉండే నా దగ్గర పగిలిపోయినాయి, ఈ రెండు తీసుకున్నా. ఈ రెండు కలిపి 400కి ఇచ్చారు. ఇది అది తీసుకున్నా, ఆ చిన్నది తీసుకున్నా, అది పెరుగు కాని తీసుకున్నా, సమ్మర్ వస్తుంది కదా, కుండలు వేస్తే బాగుంటుంది చల్లగాని. కుండ ఒకటి తీసుకున్నా, మంచిగా ఉంది. ఇదంతా చూడండి బాగున్నాయి బొమ్మలు. ఇక్కడ కప్స్ అవి టీ కప్స్ బాగుంటాయి ఇక్కడ. ఎప్పుడు రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా టీ కప్స్ ఇక్కడనే తీసుకుంటాను అనమాట నేను, అందుకే టీ కప్స్ తీసుకున్నా, మంచిగా అనిపించింది. టీ కప్స్ బాగుంటాయి ఇక్కడ శిల్పారామంలో, స్పెషల్ టీ కప్స్, మట్టి కదా బాగుంటాయి, మంచిగా అనిపిస్తుంది. టీ కప్స్ తీసుకున్నా. ఒకటి మా ఇంటి దగ్గర గణపతి ఉంది కదా, గణపతికి దీపం కోసం తీసుకున్నా. అది ఇదేమో బాగుంది కదా, అది మంచిగా అనిపించింది. గిఫ్ట్స్ చేయడానికి బ్యాంగిల్ బాక్స్ అంట, అది మీకు ఇందాక చూపించింది. ఇది క్లిప్స్ ఇవన్నీ బ్యాంగిల్ బాక్స్ అంట, 150 అన్నాడు, తీసుకోలే ఇక మనకు ఎందుకని. ఇది భరతనాట్యం చేస్తారు కదా, డైలీ ఉంటుంది ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాము, బాగుంటుంది. డైలీ ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ ఉంటుంది. ఇది కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అన్ని బొమ్మలు నేను మా ఇంట్లో ఉన్న దివాళీ బొమ్మలు ఇక్కడనే కొన్నాను అనమాట, శిల్పారామంలో ఒకసారి వచ్చినప్పుడు శిల్పారామంలోనే తీసుకున్నాం. బాగుంటాయి బొమ్మలు. ఇది భోగి ఇది ఉంటుంది కదా మంట, అది వేసిరు. నైట్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. నైటే బాగుంటుంది శిల్పారామం, మధ్యాహ్నం కన్నా సూపర్ ఉంటుంది. నైట్ చూడాలనిపిస్తుంది, నైట్ లైటింగ్ అదంతా బాగుంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ బాగుంటుంది. ఇక్కడ ఇది ఎంట్రన్స్ చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా రిటర్న్ అయిపోయినాం, ఇంటికి వచ్చేస్తున్నాం.